నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. గుంటూరులో కొనసాగుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై వైసీపీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర. జగన్ హిందువుల ఆచారాలను ఏనాడు గౌరవించలేదని విమర్శ. నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు ఘనంగా జరుగుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన వంశీ. నర్సీపట్నం ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తిని అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు. ఎంఆర్ఓ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్న టౌన్ సీఐ గపూర్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి, కాకాని, చుట్టుగుంట మీదుగా గుజ్జనగుండ్ల, సిద్ధార్థనగర్లోని అంబటి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ రాకతో గుంటూరు నగరంలో భారీగా కేడర్ తరలివచ్చారు. పరామర్శ అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ తనను బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబన్న కారును అడ్డగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది, మరోవైపున ఆయన తిడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30, 11:30 గంట 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా, తనను ఒకవైపున తిరుగుతూ ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబన్న వివరణ కూడా ఇచ్చాడు.
అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల పాత్రను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అనకాపల్లి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి పాలకవర్గం స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను తుంగంలో తొక్కి నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడిందన్నారు. నెయ్యిలో పామాయిల్, కొన్ని రసాయనాలతో పాటు జంతువుల కొవ్వు వాడినట్లు నివేదికలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, బాలాజీ, అనిల్ కుమార్ సింఘాలపై చర్యలు తీసుకోవాలని సిట్ సూచించారని చెప్పారు. ఇంత పాపం చేసిన వైసీపీ నాయకులకు పశ్చాత్తాపం లేకపోవడం దారుణమన్నారు. అన్యమతస్థులు సైతం తిరుమలలో డిక్లరేషన్ ఇస్తుంటే జగన్ మాత్రం హిందూ ఆచారాలను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు. బీసీలపై దాడులు జరిగినప్పుడు నోరు మెదపని జగన్ ఇప్పుడు అంబటి విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలేబాబా సంస్థ అలాగే వైష్ణవి అనే ఈ 2 సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలా, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. ప్రకృతి వడిలో పరవళ్లు తొక్కే జలపాతాలకు నిలయమైన మన్యం జిల్లా పర్యాటక రంగంలో మన అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. మహలొద్ద జలపాతం ప్రారంభోత్సవంపై బుధవారం ఆయన ఛాంబర్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత ఎత్తైన ఆకర్షణీయమైన జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన మహలొద్ద జలపాతాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిపార్యలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గురువారం అధికారంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆకర్షణీయమైన జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన మహలొద్ద జలపాతాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గురువారం అధికారంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మన్యం జిల్లాలో మరొక అద్భుతమైన జలపాతాన్ని రేపు జిల్లా మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాం. మహాలొద్ద అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలపాతాన్ని రేపు మనం ప్రారంభించుకోనున్నాం. జిల్లాలో ఉన్నటువంటి అనేక జలపాతాలకు తలమానికంగా ఉండేటువంటి జలపాతం ఈ మహాలొద్ద జలపాతం. ఇది ట్రెక్కింగ్ చేయాలనుకునేటువంటి సాహసికులకి, అదేవిధంగా ప్రకృతి అందాలను ఇష్టపడేటువంటి ప్రజలకి, యాత్రికులకి, అడ్వెంచర్ ఇష్టపడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక స్వర్గధామం లాంటిది. అద్భుతమైనటువంటి ఈ మహాలొద్ద జలపాతం చాలా ఎత్తైనటువంటి జలపాతం. ఇది ప్రకృతి ప్రేమికుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క కమ్యూనిటీ డ్రివన్ టూరిజం కాన్సెప్ట్లో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చేత సౌకర్యాలు కల్పించబడి రేపు జిల్లాలో ప్రారంభానికి నోచుకోనుంది. ఇది జిల్లా మంత్రివర్యులు స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటుగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ కూడా ఒకటి కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 34వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు నీలం రాజు ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నీలం రాజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు తోపుడు బండ్లు, బియ్యం పంపిణీ చేశారు.
చర్చికు కుర్చీలను అందజేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన నగర అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసమే తమ పార్టీ పనిచేస్తుందన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం గురించి పనిచేస్తున్నారని తెలిపారు. 34వ వార్డు జనసేన అధ్యక్షులు నీలంరాజు మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సొంత నిధులతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నీలంరాజు దంపతులకు ముందుగా నా హృదయపూర్వక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, వేదిక మీద ఉన్న 3 పార్టీల నాయకులు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కూడా మా మీడియా సోదరులకు, మా మహిళా సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఇక్కడ నాయకులందరూ కూడా జనగణాభివృద్ధి జరిగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సో రేపు పొద్దున్నే మీరు అందరూ కూడా మన ఇంటి దగ్గరే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బూత్ ప్రెసిడెంట్ కూడా మీరు తెలియపరచండి. సో ప్రతి సంవత్సరం నేను బర్త్డే సందర్భంగా అన్ని వార్డుల్లో కూడా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు పెడతా ఉంటాం. సో ఈరోజు ఇక్కడ 2 కార్యక్రమాలు ఈ వార్డులో చేసిన మా సోదరులకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మీ ప్రోగ్రాంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను 34వ వార్డు అధ్యక్షులు 34వ వార్డు ప్రెసిడెంట్ నీలంరాజు అండి. ఈరోజు గౌరవనీయ వంశీకృష్ణ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కానుకలుగా నేను ఒక 8 కుటుంబాలకి 6 బడ్డీలు, 2 తోపుడు బళ్ళు, అలాగే ఒక చర్చికి 10 కుర్చీలు, అలాగే 4 కుటుంబాలకి 2 బియ్యం బస్తాలు, అంటే టోటల్ 8 బియ్యం బస్తాలు, అలాగే కార్యక్రమానికి అలాగే ఒక 200 మందికి మా కార్యకర్తలకి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది మా వంశీకృష్ణకి పుట్టినరోజు కానుకలుగా. ఈరోజు పుట్టినరోజు అంటే అడ్వాన్స్గా మేము చేస్తున్నాం. ఇవాళ 4వ తారీఖు 2వ నెల 5వ తారీఖు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజుగా మేము అడ్వాన్స్గా 34వ వార్డు తరపు నుంచి, మా వీరమహిళ తరపు నుంచి, మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి, మా పెద్దల తరపు నుంచి, మాకు విజట వచ్చే నాయకుల తరపు నుంచి, అలాగే మా జీకే గారి తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, గౌరవనీయ వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు ఇంకా తన ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉండి ఎన్నెన్నో ఇంకా ముందుగా నడిచి తన త్వరలో రాబోయే కాలానికి మినిస్టర్గా మేము ఏంటంటే మా సౌత్ తరపు నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం కాబట్టి మా కూటమి ప్రభుత్వం నుంచి అందులో జనసేన చాలా మనస్ఫూర్తిగా మేము పనిచేసే కార్యకర్తలుగా, అలాగే టీడీపీ బీజేపీ ప్రకారంగా తన త్వరలో మినిస్టర్గా చూడాలని మా సౌత్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై వంశీకృష్ణ. హ్యాపీ బర్త్డే వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి. ఉడా విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఇస్కాన్ న్యూఢిల్లీ ద్వారకా శాఖ వైస్ ప్రెసిడెంట్ అమోఘు లీలాప్రభు పేర్కొన్నారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంస్థ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 15వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలను అమోఘు లీలాప్రభుతో పాటు ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ, పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్ జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయంలోనే క్రమశిక్షణ సంస్కారాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Hare Krishna, I am Amogh Leela Das. I am from Delhi Dwarka Temple and I have been invited by Sama Prabhuji and Nitai Sivni Mataji here for this very special festival which is known as Anandam. And the thing which we are trying to highlight here is that in education we should have values. Currently now we are focusing so much on Skill India. But we see that there are people who are having skills but yet they are depressed. One very good example is Arjun, very, very skillful. Yet on the battlefield, he was confused. And similar condition is there in modern times as well. We see that children are becoming skillful, but since they are lacking values. ఆనందమైన రోజు ఈరోజు మేము 15వ వార్షికోత్సవము మన డివైన్ టచ్ స్కూల్ది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎంత ఆనందమైన రోజు ఇది. 15 సంవత్సరాల కిందట ఒక చిన్న కళతో మొదలుపెట్టాము. ఏదో ఒక చిన్నపిల్లల స్కూల్ పెడదామని, కొంతమందితోని మంచి విలువ కూడిన ఎడ్యుకేషన్ ఇద్దామని. కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇది ఇంత విశాలంగా తయారై ఈరోజు 350 పిల్లలకి ఎంత చక్కగా చదువుతో పాటు విలువల్ని కూడా మేము ఇవ్వగలుగుతున్నామని మేము ఎంత ఆనందిస్తున్నాము. అండ్ పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఇలానే ఇంకెన్నెన్నో వార్షికోత్సవాలు మేము సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలానే మేము
కార్యక్రమం కొనసాగాలని. ఇందాక ప్రభుజీ చెప్పినట్లు మన ఒక సొసైటీలో ఇప్పుడు విలువలు ఎంతో అవసరం ఉంది. ఆ విలువలు దిగజారడం వల్లనే సొసైటీలో ఎన్నో సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. సో మేము ఈ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాము, ఇలానే చక్కగా పిల్లల్ని మంచిగా విలువ ఇస్తూ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. మాతాజీ నితాశేవనిల దివ్య ఆశీస్సులతో మనం 15 సంవత్సరాల కింద డివైన్ టచ్ అనేటువంటి ఆధ్యాత్మిక అనుబంధ పాఠశాలని మన శ్రీకృష్ణ చైతన్య అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ తరపు నుంచి ప్రారంభించడం జరిగింది. అది దినదినాభివృద్ధి చెంది అంచెలంచెలుగా ఎదిగి ఈవేళ 350 మంది చిన్నారులతో అలరాడుతూ ఉంది. ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన బోధన, అలాగే ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా వాళ్ళందరిలో కూడా సంస్కారం. కేంద్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు పెద్దగా నిధులు కేటాయించలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ మండిపడ్డారు. నగరంలో దళిత హక్కుల పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో 25% పైగా దళితులు ఉన్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విస్మరించామన్నారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేటర్లకు ఎంతో అనుకూలంగా రూపొందించారని విమర్శించారు. బడాబాబులకు మాత్రమే కేంద్ర బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని బడ్జెట్తో విస్మరించారని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి నిర్వీర్యం చేయడం వల్ల ఎస్సీ ఎస్టీల తమ రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాజు, టి చిరంజీవి, సుబ్బన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే మిత్రులారా, ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి అలాగే కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రెండు కలిపి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనకి 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 80 నిమిషాల పాటు ప్రసంగించినటువంటి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఒక్కసారి కూడా దళితుల గురించి కానీ ఆదివాసీల గురించి కానీ ప్రస్తావన చేయలేదు. వాళ్ళ అభివృద్ధి గురించి ఈ పని చేస్తున్నావు, ఈ ఒక్క పని చేస్తున్నావు ఈ బడ్జెట్లో అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా దురదృష్టకరం, మేము ఖండిస్తున్నాం అది. ఎందుకంటే భారతదేశ జనాభాలో ఇవాళ 25% జనాభా దళితులు, గిరిజనులు ఉన్నారు. 25% అంటే ఈవేళ మన జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే 40 కోట్ల మంది భారతదేశంలో దళితులు, ఆదివాసీలు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా మరి ఆర్థిక మంత్రి ఎలాగ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పేసి నేను అతి ముఖ్యంగా ఏమిటంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఏనాడు ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా దళితులకు న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ఏంటంటే రింగ్ రోడ్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం మళ్లించి ఎక్కడ తీసినా గుడిసి మారలేదు, బ్రతుకు మారలేదు. ఈరోజు దళితులు చాలా నిస్పృహతో ఉన్నారు. ఇంతమంది జనాభాలో కూడా మేము 40 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంత చిన్న చూపు చూడటం ఇది ప్రభుత్వాలకి ఇది చాలా నష్టదాయకం. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మొదలుపెట్టినప్పటి నుంచి మన విశాఖపట్నంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 50% ఉద్యోగాలు కోల్పోయారు. విఆర్ఎస్, అట్లాగే రిటైర్మెంట్, అదేవిధంగా సిక్కు, ఈ విధంగా ఎన్నో పేర్లు చెప్పి 50,000 మంది ఉద్యోగాలు తొలగించారు. మీకు తెలుసు, ఒకప్పుడు పోర్ట్లో 18,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు 2,600 మంది ఉన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో హోటల్ మర్చెంట్స్కి కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వ యాంత్రాంగం ద్వారా కల్పించేందుకు కృషి చేస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ద్వారకానగర్లో హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన వంశీకృష్ణతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణకి అసోసియేషన్ ప్రతినిధులు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు. అనంతరం దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కార్పొరేటర్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వారు డైరెక్ట్గా ప్రశ్న తీసుకుని వచ్చేసి మేము తప్పు చేసామా లేదా అని తెలియకముందే ఆల్రెడీ పలానా హోటల్లో తప్పు జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారండి. సార్, ఒక వ్యాపారం అంటే మీరు కూడా ఒక వ్యాపారస్తులు సార్.
ఎమ్మెల్యే గారితో పాల్గొని మీరు కూడా ఒక వ్యాపారస్తులు సార్. ఒక ప్రాణం పెట్టి ఒక జీవితం సార్ ఒక వ్యాపారం అంటే. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక రెప్యుటేషన్ ని, మనం ఒక సంస్థని రూపాయి పోగేసుకొని ఒక జీవితాన్ని పనంగా పెడతాం సార్. వారు వచ్చేసి వీడియో తీసేసి పలానా హోటల్లో అసలు దామ్ ధూమ్ జరిగిపోయింది, అది తింటే ఇంకా తిన్న గంటలోనే హోటల్ నుంచి బయటకు వచ్చేలోపు చచ్చిపోతారని చూపించేస్తున్నారు సార్. 5 లక్షల వరకు ప్యాసింజర్స్ జర్నీ చేసే విధంగా ఇప్పుడు 100 వరకు కెపాసిటీ ఉంటే ట్రైన్స్ 250 ట్రైన్స్ వరకు జర్నీ చేసే విధంగా, ఆ విధంగా దాని ఒక అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేస్తా ఉన్నారు. సో అద్భుతంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. 2, మనకి టూరిజం హోటల్స్ పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని, ముఖ్యంగా విశాఖపట్నంలోనే 5 లక్షల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తున్నారు. ఇందులో ఎటువంటి డౌటే లేదు. నిత్యం అదే పని మీద ఉన్నారు. ఎవరు ఊహించిన విధంగా కూడా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతున్న విషయం. బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షులు అజయ్ తెలిపారు. ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు అజయ్ మాట్లాడుతూ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్రమైన బస్సుల కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల కాలేజీకి వెళ్లి వచ్చే మహిళల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణానితమన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వలన మహిళా ప్రయాణికులతో బస్సులలో కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఎక్కేందుకు ఖాళీ ఉండటం లేదన్నారు. దీంతో గంటల తరబడి బస్సుల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన దయనీయ దుస్థితి నెలకొందని వాపోయారు. నర్సీపట్నం మండలం తహసీల్దార్ లోకవరపు రామారావు సంతకం ఫోర్జరీ చేసిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు టౌన్ సిఐ షేక్ గపూర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తన సంతకం ఫోర్జరీ జరిగినట్లు గత నెల 30వ తారీఖున తహసీల్దార్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దర్యాప్తు అనంతరం పెద్దబొడ్డుపల్లికి చెందిన వాసిరెడ్డి హరిబాబు, గండి సత్యబాబు అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎలమంచిలికోటలో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములు ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. విద్యార్థులకు స్టూడెంట్స్ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, విశాఖ నగర జనాభా తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో స్త్రీలు ఎవరూ కూడా ఉచిత బస్సులు అడగలే, కానీ ఉచిత బస్సుల పథకం అనేది కల్పించింది. కానీ ఈ యొక్క ప్రజల తగ్గట్టు అనేది బస్సుల మీద సౌకర్యం ఎక్కడ కూడా కల్పించలే. ఈరోజు ఎవరు అడిగారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉచిత బస్సు పథకాలు అనేది అమలు చేసిందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. సరే, మీరు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించారు, కానీ ఈ యొక్క జనాభా తగ్గట్టు బస్సుల సౌకర్యం కల్పించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది విఫలమైంది. కాబట్టి ఈరోజు చాలా మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఈరోజు విశాఖ నగరం చదువుకుంటున్నారు. వారి యొక్క ఇళ్ల నుంచి కాలేజీకి వెళ్ళడానికి కూడా చాలా మంది రవాణా లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. నర్సీపట్నం మండలం తహసీల్దార్ లోకవరపు రామారావు సంతకం ఫోర్జరీ చేసిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు టౌన్ సిఐ షేక్ గపూర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తన సంతకం ఫోర్జరీ జరిగినట్లు గత నెల 30వ తారీఖున తహసీల్దార్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దర్యాప్తు అనంతరం పెద్దబొడ్డుపల్లికి చెందిన వాసిరెడ్డి హరిబాబు, గండి సత్యబాబు అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎలమంచిలికోటలో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములు ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్కి ప్రయత్నం చేసినట్లు దాని మీద చర్య తీసుకోమని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొంతమంది సాక్షులను కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణ ప్రక్రియలో దర్యాప్తులో మాకు ప్రాథమికంగా ఒక 2 వ్యక్తులు, గండి సత్యబాబు అలాగే వాసిరెడ్డి హరిబాబు అనే 2 వ్యక్తులు ఈ ఫోర్జరీ కేసు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు మాకు నిర్ధారణ అవడంతో వారిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వాళ్ళకి 14 రోజులు రిమాండ్కి
ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కేసు దర్యాప్తు సాగుతుందండి. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ఇంకా వెరిఫై చేస్తాం. ఎవరెవరు ఉంటే వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎంఆర్ఎఫ్ మోగ్రిఫ్ నేషనల్ సూపర్ క్రాస్ 2025 పోటీలకు విశాఖ నగరం వేదిక అయింది. ఈ ఈవెంట్ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతుంది. ఈ ఈవెంట్ పాల్గొనే వారికి కాకుండా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు, సబ్ డైరెక్టర్, హైకోర్టు న్యాయవాది రాజా తదితరులు పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సూపర్ క్రాస్ అంటే ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ రేసింగ్ స్పోర్ట్స్ అని చెప్పారు. ఇందులో స్ట్రీట్ జంప్స్, అడ్డంకులతో కూడిన డెడ్ ట్రాక్ ఉంటుందన్నారు. ఈ నేషనల్ సూపర్ క్రాఫ్ట్ ఛాంపియన్షిప్ 120 ఎంట్రీలు కాగా 9 కేటగిరీల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ ఈవెంట్కు ఇప్పుడిప్పుడే భారతదేశంలో ప్రజాదరణ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. నమస్తే అండి. గత నెల 30వ తారీఖుని మనకి press meet for the Supercross Championship. This is the 6th round final round of the National Supercross Championship. This is the first time we are coming to Visakhapatnam, and I'm glad to say that this is the biggest track we've ever done in Supercross history. So this is almost a kilometer long with 14 jumps, with a tabletop, with whoop-de-doos. We're expecting about 100 odd riders to participate in this 9 category event. The event starts at about 5:30 on the 7th, and it's going to be a night race. We will have pyro, we will have firecrackers, we have stunt shows, and of course the close racing, since it's the last round of the championship. Now coming to Vizag, Raja sir has asked us to come and have an event over here, because this part of the country needs a lot of motorsporting activities, and it's thanks to him. ఈరోజు మేము మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి చైర్మన్ గారు కానీ, మా ఎండి గారు, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారి సహకారంతో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోని RRR మోటార్ స్పోర్ట్స్ అండ్ గాడ్ స్పీడ్ వారు ఇద్దరు కొలాబరేషన్తో ఈ మోటార్ బైక్ ఈవెంట్ చేస్తున్నాం అండి. ఫర్ ద ఫస్ట్ టైం మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఇది జరుగుతుందండి. దీనికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 130 ప్లేయర్స్ వస్తున్నారండి. 130 ప్లేయర్స్ అలాంగ్ విత్ 3 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా, 3 కంట్రీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు ఇక్కడ. దీనికి శ్యామ్ కొఠారి అండి, మిస్టర్ శ్యామ్ కొఠారి, ఇది గాడ్ స్పీడ్ తరపున వీళ్ళు మేము కలిపి చేస్తున్నాం. పాలకొండ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన భారీ ఎత్తున మెగా క్లీన్ డ్రైవ్ నిర్వహించారు. గత 2 పర్యటనలో గమనించిన అపరిశుభ్రతపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా వీధులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటల్లో, దుకాణాల యజమానులను కనీస పారిశుద్ధ్యం పాటించకపోవడంపై మండిపడ్డారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటళ్లు, దుకాణాల యజమానులు కనీస పారిశుద్ధ్యం పాటించకపోవడంపై మండిపడ్డారు. ఆహార పదార్థాలపై దుమ్ము చేరుతున్న, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే పద్ధతి మార్చుకోకపోతే దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అందరి సహకారంతో పాలకొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఒక గట్టి ప్రయత్నం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ షాపుల వాళ్ళందరూ కూడా, హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. వాళ్ళు మంచి బొట్లు పెట్టుకొని స్నానం చేసుకొని వస్తున్నారు, వాళ్ళ షాప్ మాత్రం దుమ్ముతో నిండుంది. కనీసం వాళ్ళ వెహికల్స్ కూడా తుడుచుకోకుండా వస్తున్నారు. వాళ్ళ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బయట పెట్టి వాటి మీద దుమ్ము పడుతున్నా సరే ఆ స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా శోచనీయం. ఇలాంటి హోటళ్ళు కానీ, ఇలాంటి షాపులు కానీ ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళందరి లైసెన్సులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం ఇచ్చాం. ఈలోపు మార్చుకోకపోతే మాత్రం ఎవరైతే ఇలాగ అపరిశుభ్రంగా ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉన్నారో, అలాగే పట్టణ శుభ్రతకు ఆటంకం కలిగిస్తున్నారు, అలాంటి షాపులను అయితే క్షమించేది లేదు, వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేది లేదు. వాళ్ళందరి రెన్యువల్స్ని కూడా ఆపేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కి
ఆదేశించడం జరిగింది. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో కొనసాగుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై వైసీపీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర. జగన్ హిందువుల ఆచారాలను ఏనాడు గౌరవించలేదని విమర్శ. నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు ఘనంగా జరుగుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన వంశీ. నర్సీపట్నం ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తిని అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు. ఎంఆర్ఓ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్న టౌన్ సీఐ గపూర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.